నమస్తే టీవీ 15 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పారిజాతగిరిలో ధనుర్మాసోత్సవములు గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 27వ రోజు స్వామివారికి తిరుప్పావై సేవా కావలం, గోదా కృష్ణ అష్టోత్తర అనుసంధానము, మంగళ శాసనము, తీర్థప్రసాద గోష్ఠి మొదలు కార్యక్రమాలు నిర్వహించి విచ్చేసిన భక్తులకు మాణికల సూర్యరావు దంపతులు ఉభయదాతలుగా ఉన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, రెడ్డి రంగా ప్రసాద్, వాసవి సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కర అడిసెల్ ప్రసాదమును 108 గంగాలములలో నివేదన జరిపే కూడారే ఉత్సవాన్ని నిర్వహిస్తామని కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలియజేశారు. నిన్నటి వరకు కూడా మనం 25 పాసరాల్లో ఆండాల్ తల్లి చెప్పిన విశేషార్థాన్ని తెలుసుకున్నాం. 25వ రోజు ఆండాల్ తల్లి మీరంతా కూడా పరై కావాలి అంటున్నారు, ఇష్ట సాధనం కావాలి అంటున్నారంతా కూడా ఆ నీటితో నిండిన ఆ జల రాశిలో ఒక చిన్న మర్రి ఆకు మీద స్వామి పడుకుంటాట. అంత పెద్ద జలరాశి మర్రి ఆకు ఉన్న చిన్నది, అంత దాని మీద ఆయన పడుకుంటే ఆయనలో ఏముంటాయో కొన్ని తిన్నట్టు వాళ్ళు ఆది నెలగా సమస్త చరాచర సృష్టిని కూడా అన్నింటినీ ప్రళయకాలంలో కానీ తనలో లీనం చేసుకుంటారన్నమాట. కరుగు చూసి